హలో ఎవరోన్. ఇప్పుడు మనం ఏపీడిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ ఫార్ములా, అందులో ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, అలాగే పర్టికులర్ క్యాండిడేట్ని ఆ సెషన్స్తో ఏ విధంగా కంపేర్ చేస్తారు, మార్క్స్ ఎలా ఇంక్రీజ్ అవ్వడానికి కానీ డిక్రీజ్ అవ్వడానికి కానీ అవకాశం ఉంది అనే దాన్ని ఎగ్జాంపుల్తో చూస్తాము. ఫస్ట్ మనకి ఏపీడిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసి ఈ విధంగా నార్మలైజేషన్ ఫార్ములాని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే, ఫస్ట్ క్యాండిడేట్స్ మార్క్స్, అంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్ యొక్క మార్క్స్ని యావరేజ్ మార్క్స్ ఆఫ్ సెషన్, అంటే ఆ పర్టికులర్ సెషన్లో వచ్చిన మార్క్స్తో మైనస్ చేస్తారు, బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆ పర్టికులర్ సెషన్లో స్టాండర్డ్ డీవియేషన్తో డివైడ్ చేస్తారు, ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ సెషన్స్, అన్ని సెషన్స్లో వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ని మల్టిప్లై చేస్తారు, ప్లస్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ సెషన్స్, అన్ని సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ని కాల్కులేట్ చేస్తారు. ఈ విధంగా మనకి నార్మలైజేషన్ ఫార్ములాలో ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ 2 సెషన్స్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారని అనుకుంటే, అక్కడ సెషన్ 1లో యావరేజ్ మార్క్స్ 80 మార్క్స్, దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 10 అనుకుందాం. నెక్స్ట్ సెషన్ 2లో యావరేజ్ మార్క్స్ 60 అనుకుంటే, దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 12. అంటే ఇక్కడ సెషన్ 1లో సేమ్ ఎగ్జామ్కి 80 మార్క్స్ రావడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ 10. సెషన్ 2లో 60 మార్క్సే రావడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ 12. సో ఇలా రావడానికి మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే, ఒకటి పేపర్ ఈజీగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, వెల్ ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఒకే సెషన్లో పడతారో ఆ సమయంలో కూడా మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా క్యాండిడేట్స్ చేత వచ్చిన మార్కులనే కాల్కులేట్ చేస్తారు కాబట్టి, ఆ పర్టికులర్ సెషన్లో వెల్ ప్రిపేర్డ్ లేదా తెలివైన పిల్లలు ఎక్కువ పడినప్పుడు పేపర్ టఫ్గా ఉన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఆ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ సెషన్ 2 చూస్తే ఓన్లీ 60 మార్క్సే యావరేజ్ స్కోర్గా రావడం జరిగింది, దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 12. ఇక్కడ దీనికి ఫ్యాక్టర్స్ సరిగా ప్రిపేర్ కాని వాళ్ళందరూ ఎక్కువ మెజారిటీలో పడినప్పుడు ఆ సెషన్లో మనం ఒకవేళ పడ్డామంటే మనకి మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ మనకి ఇంపార్టెంట్. ఈ ఓవరాల్గా అన్ని సెషన్స్లో యావరేజ్ చూస్తే 70 ఓవరాల్గా మొత్తం సెషన్స్, నెంబర్ ఆఫ్ సెషన్స్, ఇక్కడ 2 సెషన్స్ తీసుకున్నాం కాబట్టి 2 సెషన్స్ యొక్క ఈ 80 ప్లస్ 16 యావరేజ్ చేస్తే మనకి దాని యొక్క యావరేజ్ 70గా ఉంటుంది. అలాగే ఓవరాల్ స్టాండర్డ్ డీవియేషన్ 10 ప్లస్ 12/2 చేస్తే 11గా వస్తుంది అన్నమాట. సో ఇది ఓవరాల్ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే, క్యాండిడేట్ ఏ సెషన్ 1లో రా స్కోర్, అంటే అతనికి బిఫోర్ నార్మలైజేషన్ వచ్చిన మార్క్స్ 90. ఆ క్యాండిడేట్కి ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయడం ద్వారా మార్క్స్ పెరుగుతున్నాయో తగ్గుతున్నాయని చూస్తే, ఇక్కడ మనకి 90 అనేది క్యాండిడేట్ యొక్క మార్క్స్. నెక్స్ట్ ఆ పర్టికులర్ సెషన్లో యావరేజ్ మార్క్స్ 80 బై స్టాండర్డ్ డీవియేషన్ 10 ఇంటూ ఇక్కడ ఓవరాల్గా వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ 11 ప్లస్ ఇక్కడ ఓవరాల్గా వచ్చిన అన్ని సెషన్స్ యొక్క యావరేజ్ స్కోరు 70. ఈ విధంగా సింప్లిఫై చేసి కాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే, యాక్చువల్ రా స్కోరు 90 అయితే క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్ 81. సో 9 మార్క్స్ డిక్రీజ్ అయ్యాయి. ఇదే విధంగా రా స్కోరు 70 వచ్చింది. సెషన్ 2లో మనకి క్యాండిడేట్ బికి 70 మార్క్స్ వచ్చాయి. ఆ క్యాండిడేట్కి అదే ఫార్ములాను అప్లై చేస్తే 79.16, అంటే 9.16 స్కోరు డెసిమల్స్ ద్వారా అతనికి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నార్మలైజేషన్ని కంపేర్ చేసుకోవచ్చు.
క్యాండిడేట్ ఏ సెషన్ 1లో ఈజీ పేపర్ ఉండడం వల్ల, అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బాగా చదివిన వాళ్ళు ఉండడం వల్ల రా స్కోర్ 90 వచ్చినప్పటికీ నార్మలైజేషన్ స్కోరు 81గా ఉంది. అట్ ది సేమ్ టైం క్యాండిడేట్ బి అతనికి రా స్కోర్ 70 వచ్చినప్పటికీ నార్మలైజేషన్ స్కోరు 79.16గా వచ్చింది. ఇది నార్మలైజేషన్ ఫార్ములా అండ్ దాని అప్లికేషన్. థ్యాంక్ యూ.